महिजाकुच संलग्न कुङ्कुमारुणवक्षसे नमः कल्याणरूपाय रामायापन्निवारणे आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् भूयो भूयो నమామ్యహం. అయోధ్యానగరం యావత్తు అద్భుతంగా బ్రహ్మాండంగా అలంకృతమై ఉండడం, వీధులన్నీ ఆనంద ఉత్సాహాలతో గుమిగూడినటువంటి పురజనులతో కోలాహలంగా ఉంది. అలా ఉండటం దశరథ మహారాజు రెండవ భార్య కైకేయి యొక్క దాసి మందర చూసింది. ఈమెను దశరథునితో కైకేయి వివాహ సమయంలో ఆమె తండ్రి కేకయరాజు అయినటువంటి అశ్వపతి అంతఃపుర దాసిగా పంపించాడు. వాస్తవానికి మందర రావణ సంహారంలో తోడ్పడటానికై దేవతలచే పంపబడి భూమిపై అవతరించిన ఒక అప్సరస. ఇట్లాంటివి మనం గమనించుకోవాలి వాల్మీకి రామాయణంలో. వెంటనే సహజంగా ఇలాంటి తప్పులు జరుగుతూ ఉన్నప్పుడు ఈ మందరిని తిట్టడం అనేది మానవ సహజం. కానీ వాల్మీకి మహర్షి ముందే చెప్తున్నాడు, ఎవరిని ద్వేషించాల్సిన పని లేదు. ఏది ఎలా జరగాలో అలా జరుగుతుంది. అలా జరిపించటానికి వచ్చినటువంటి అప్సరసే ఈ మందర అని ఆమె అని ముందుగానే చెప్పేశాడు. మందర ఆశ్చర్యంతో గతంలో రాముడిని పెంచిన ఒక దాది దగ్గరకు వెళ్ళి, ఏమమ్మా ఇంత సంబరాలు జరుపుకోవాల్సినంత గొప్ప విశేషం ఇప్పుడు ఏం వచ్చింది? పట్టపగ్గాలు లేని సంతోషంతో కౌసల్య బ్రాహ్మణులకు భూరిదానాలు చేస్తున్నది అని ఆరా తీసింది. రేపు పుష్యమీ నక్షత్రపు ఉచ్చస్థితిని పురస్కరించుకొని ఆ శుభముహూర్తంలో దశరథ మహారాజు రాముడిని తన రాజసింహాసనానికి వారసునిగా ప్రకటిస్తున్నారు అని ఆ దాది చెప్పింది. ఊహించని ఈ వార్త మందర యొక్క ఈర్ష్యాపూరిత హృదయంలో శూలంగా గుచ్చుకుంది. మహారాజు తన రాణికి ఏదో వంచన తలపెట్టాడు అని అనుమానించింది. ఆ అనుమానించిన మందర కైకేయి కోసం బయలుదేరింది. తన యజమానురాలు ప్రశాంతంగా తన సౌధంలో పానుపుపై పడుకొని ఉండడం చూసింది. లేవమ్మా మూర్ఖురాలా, కళ్ళ ఎదుట నిన్ను ముంచెత్తనున్న ప్రమాదం గ్రహించలేకుండా ఉన్నావా అంటూ కోప్పడింది, గట్టిగా అరిచింది. మందర ధోరణికి ఆశ్చర్యపడుతూ ఏం జరిగిందే అని అమాయకంగా అడిగింది. ఏ విషయమునైనా సరే ఒప్పించి మెప్పించగల విధంగా మాట్లాడే కళ ఆరితేరిన మందర ఆమెలో ఉంది. కైకేయికి భర్త పోకడపై అంతిమంగా అనుమానం కలిగే విధంగా చిలువలు పలవలు చేసి మందర కైకేయికి నూరిపోసింది. కైకేయికి శ్రేయోభిలాషిలా నటిస్తూ రాముడిని సింహాసనానికి తన వారసునిగా ప్రకటించాలని నీ భర్త పథకాలు వేస్తున్న సంగతి నీకు తెలిసే ఉంటుంది కదా. నీ భర్త ఎంత మోసపూరితంగా వ్యవహరించాడో నీకేమైనా అర్థమవుతుందా? ఆ మోసం నీకు తెలియడం లేదా? తన గారాల బిడ్డ అయిన రాముడిని రహస్యంగా సింహాసనం ఎక్కించడం కోసమే భరతుడిని ఇక్కడి నుంచి దూరంగా పంపేశాడు. రాముడు చక్రవర్తి అయ్యాడు అంటే ఇక నీ కొడుకు సర్వనాశనమైపోతాడు. నీవు నిరాశా సాగరంలో పడిపోతావు, ఇది ఖాయం. అదీగాక నేను నీ మీద ఆధారపడిన దానిని కావడంతో నీ అదృష్టమే నాది అని భావించాను. కాలం మించిపోకముందే నా మాట విని బాగుపడు. నీ స్వంత కొడుకు భరతుణ్ణి నిన్ను కాపాడుకోవటమే నా తక్షణ కర్తవ్యం అని మందర కైకేయికి ఎంత చెప్పాలో అంత చెప్పేసింది.
మనస్సుని విషమయం చేసేసింది. కానీ కైకేయి చెప్తుంది, రాముడు సింహాసనాన్ని అధిష్ఠించనున్నాడని తెలుసుకోవడం నాకు మహదానందంగా ఉంది. ఇంతటి శుభవార్త తెచ్చినందుకు నీకు ఏమి కావాలన్నా కోరుకో అని బదులు పలికి అమూల్యమైన ఒక హారాన్ని మందర చేతిలో పెట్టింది. కానీ మందర దాన్ని విసిరికొట్టింది. ఆగ్రహంతో అంటుంది, సర్వనాశనం కాబోతూ ఉంటే నీవు సంతోషం వ్యక్తం చేయటం చూస్తే నాకు దిగ్భ్రాంతిగా ఉంది. భరతుడిని పక్కన పెట్టి రాముడిని ఎంపిక చేసి నీకు గొప్ప అవమానం కలిగించి దశరథుడు ఇంత చేస్తూ ఉంటే దశరథుడికి నీ మీద మహాప్రేమ అని నీవు అనుకుంటూ ఉండొచ్చు. కానీ వాస్తవానికి కౌసల్య మీదనే ఆయన మక్కువంతా. నీకేమీ అవమానంగా అనిపించటం లేదా? నీకు నువ్వు సంతోషంగా ఉన్నానని అనుకుంటూ ఉండొచ్చు, కానీ బాగుపడేది కౌసల్య కదా. రాముడు రాజు అయ్యాడు అంటే ఇక నువ్వు కౌసల్యకు దాసిగా పడి ఉండాల్సి వస్తుంది. భరతుడేమో రాముడికి బానిసైపోతాడు. ఇలా ద్వేషం నిండిన మందర మాటలతో కైకేయి హృదయం క్రమంగా విషంగా మారిపోయింది. నిజానికి కౌసల్య పట్ల ఆమెకు గల అసూయ పూర్తిగా జాగృతం కావడంతో ఆమె మోము కోపంతో ఎరుపెక్కిపోయింది. కైకేయి అంటోంది, మందర, బహుశా నువ్వు చెప్పేది నిజమే అయి ఉంటుంది. ఎలాగైనా సరే రాముడిని అడవులకు పంపించేసి నా కుమారుడిని సింహాసనం మీద ప్రతిష్ఠించడం జరగాలి. ఇది ఎలా సాధించుకోవాలో కొంచెం చెప్పు అంటూ మందరకు లోబడిపోయింది కైకమ్మ. దానవులతో జరిగిన పోరాటంలో దశరథుడు ఇంద్రుడి తరపున పోరాడిన వృత్తాంతాన్ని గుర్తు చేసింది. శంబరుడు ఎన్నో రకాల మాయలు తెలిసిన జిత్తులుమారి కావడంతో అతనితో పోరాడటానికి దేవతలు భయపడుతూ ఉండేవాళ్ళు. ఒకసారి దానవులు దేవతల్ని తీవ్రంగా నష్టపరిచారు. దశరథుడు వారి రాజధాని అయిన వైజయంతపురం మీద దాడికి నాయకత్వం వహించాడు. ఎంతో వీరోచితంగా పోరాడాడు దశరథుడు. ఆ యుద్ధంలో తీవ్రంగా గాయపడ్డాడు, స్పృహ కోల్పోయాడు. అప్పుడు కైకేయి ఆయనను యుద్ధరంగం నుండి తప్పించి ఆయన ప్రాణాన్ని కాపాడింది. అనంతమైన కృతజ్ఞతాభావంతో దశరథ మహారాజు కైకేయికి 2 వరాలను ఇస్తానన్నాడు. అయితే అవసరం వచ్చినప్పుడు వాటిని అడుగుతానని కైకేయి బదులు చెప్పింది. ఆ విషయాన్ని గుర్తు చేసింది మందర. ఆయన వాగ్దానం చేసిన వరాలని అడగాల్సిన సమయం ఇదే. ఒక వరానికి గాను భరతుడిని సింహాసనం మీద అధిష్ఠించమని అడుగు. మరో వరంగా రాముడిని 14 సంవత్సరాల పాటు అడవులకు పంపించమని కోరుకో. రాముడు లేకపోవడంతో భరతుడికి పౌరులలో జనాదరణ సాధించుకునే వీలు దొరుకుతుంది. అప్పుడు అసలైన హక్కు కలిగినటువంటి పాలకునిగా అతని స్థానం పదిలమవుతుంది. అటుపైన మందర కైకేయికి సూచనలిస్తూ ఉంది. నీవు కోపగృహానికి వెళ్ళు. నీ విలువైన ఆభరణాలని, ఈ రాణీత్వపు అలంకారణను విసిరికొట్టేశాయి. మాసిన పాత బట్టలు కట్టుకో. కట్టిక నేల మీద పడుకో. దశరథ మహారాజు నిన్ను చూడటానికి వచ్చినప్పుడు మొదట్లో ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండు. కానీ ఏమీ ఆందోళన చెందకు. ఆయనకు నీ మీద విపరీతమైన మోహం కనుక నీవు అసంతుష్టిగా ఉంటే చూసి భరించలేడు. నిన్ను శాంతింపజేయడం కోసం దేనికైనా సిద్ధపడతాడు. అయినా సరే నీ మనోవాంఛితాన్ని దృఢంగా మనస్సులోనే దాచి ఉంచుకో. నీ కొడుకును సింహాసనం మీద అధిష్ఠింపచేయటం మినహా మరి దేనికి నీవు దిగి రాకూడదు, లొంగకూడదు. బంగారం కానీ ఆభరణాలు కానీ మళ్ళీ ఏమిస్తానన్నా సరే ససేమిరా వద్దనాలి. ఆయన వాగ్దానం చేసి ఉన్న 2 వరాలు గురించి ఆయనకి గుర్తు చెయ్యి. అప్పుడు ఆయన సరేనన్న మీదట భరతుడికి తక్షణమే పట్టం కట్టమని, రాముడిని అడవులకు పంపమని అడుగు అని మందర కైకేయికి విషంలాగా నూరిపోసింది. చూడండి, ఇందాకేమో కౌసల్య అంటేనే ప్రేమ, నువ్వంటే ప్రేమ లేదు దశరథుడికి, నీకంటే కౌసల్య ప్రేమ అని చెప్పింది. ఇప్పుడేమంటుంది? నువ్వంటే ఆయనకి ఎక్కువ మక్కువ, విపరీతమైన మోహం ఉంది, దీన్ని ఉపయోగించుకో అని చెప్తుంది. అంటే సహజంగా భాష మారిపోతుంది. ఎవరికి తగ్గట్టు అనుగుణంగా వాళ్ళు మాట్లాడుతుంటారు. దాన్ని పట్టుకొని ప్రచారమైపోతుంది. ఇది సత్యమై కూర్చుంటుంది. అసలు విషయం మరుగున పడిపోతుంది. దీన్ని మనం వ్యవహారంలో గుర్తుంచుకోవాల్సిన విషయాలు.
సరే, చపల చిత్త అయినటువంటి కైకేయి పూర్తిగా ద్వేష అసూయ ప్రభావంతో పడిపోయింది. మందర పథకానికి సంబరపడిపోయింది. తను చెప్పినట్లల్లా చేస్తానని ఆ దాసికి హామీ ఇచ్చింది. నిజానికి మందర చేసిన దుర్బోధతో సకల ధరాతలమునకు భరతుణ్ణి చక్రవర్తిగా చేయాలన్నటువంటి ఆలోచన కైకేయిలో బలంగా నాటుకొనిపోయింది. మందరను తన పాలిట భాగ్యదేవతగా భావిస్తుంది. ఒక పిచ్చిదానిలాగా కైకేయి ఆమెను పొగడ్తలతో ముంచెత్తుతోంది. ఓ ప్రియమైన మందర, గూనివాళ్ళు సాధారణంగా పాపబుద్ధి గల వాళ్ళు అయినప్పటికీ కూడా నీవు మాత్రం వివేకశీలివే, గౌరవనీయురాలివే. కురూపంగా చెప్పబడిన నీ దేహం ఎంతో అందంగా కనిపిస్తుందే. నిజానికి నీవు గాలికి వంగినటువంటి తామర పువ్వులా వంగి ఉన్నావు. అలా నీ రూపం ఎంతో మనోహరంగా ఉంది. నీ జగనాలు నునుపుగా అమరికగా ఉన్నాయి. ఉజ్వలమైనటువంటి పట్టు చీరలో నీవు కొంచెం మెరుస్తూ కనిపిస్తున్నావే. నీ మృదువైన పాదాలను చుట్టుకొని ఉన్న నీ అందియలు వినసొంపుగా గడగడమంటున్నాయే. రథచక్రపు నడిమి భాగమంతా పెద్దదిగా ఉన్న నీ గూను వంపులోనే నీ రాజకీయ చాతుర్యపు విజ్ఞానమంతా దాగి ఉన్నట్లుందే. ఓ ప్రియమైన మందర, భరతుడిని రాజవారసునిగా ప్రతిష్ఠించినప్పుడు నీ గూను వంపును స్వచ్ఛమైన బంగారు గొలుసుతో అలంకరిస్తాలే. రాముడిని అడవులకు ప్రవాసం పంపినప్పుడు నీ గూను వంపుకు నేను గంధం పూస్తానులే. ఓ మందర, నీకు మహా అద్భుతమైన దుస్తుల్ని ఆభరణాల్ని బహుకరిస్తానే. నీ జాతి గూని స్త్రీలందరినీ నీ దాసీలుగా చేసి వాళ్ళ చేత నీ కాళ్ళొత్తిస్తాను. ఏంటో పిచ్చి పిచ్చి ప్రేలాపనంత పేలుతూ ఉంది కైక. ఏమేమో పలుకుతోంది. ఈ లోపల రాముడి పట్టాభిషేకానికి అవసరమైన ఏర్పాట్లన్నీ పూర్తి చేసిన దశరథ మహారాజు కైకేయిని చూడాలని ఆమె సౌధానికి వచ్చాడు. చిన్నరాణి కోసం ఆశతో వచ్చిన దశరథ మహారాజుకి ఆమె గదిలో అడుగు పెట్టగానే ఆమె కనిపించకపోయేసరికి ఆశ్చర్యపడ్డాడు. దగ్గరలోనే ఉంటుంది, ఎదురు చూస్తూ ఉంటుంది తన కోసం అనుకున్నాడు. అందుకని ఆమెను పేరు పెట్టి పిలిచాడు. బదులు లేకపోవటంతో ఆయనకు అనుమానం కలిగింది. ఎందుకంటే ఇంతకు ముందెన్నడూ ఆమె చెప్పకుండా ఎక్కడికి వెళ్ళలేదు. చివరికి ఒక దాసిని అడిగితే ఆ కైకేయి అలకాగృహంలోకి వెళ్ళినట్లుగా దశరథ మహారాజుకు చెప్పింది. ఆయన మనస్సు ఆందోళనతో హడావుడిగా ఉంది. అక్కడికి వెళ్ళాడు. గదిలోకి ప్రవేశించిన మహారాజు అక్కడ కైకేయి కటిక నేలపై పడి ఉండటం చూశాడు. దిగ్భ్రాంతికి లోనయ్యాడు. ఆమె ఆభరణాలు దండలు చుట్టూ పడేసింది. ఆమె దివి నుండి భూమిపై పడినటువంటి అప్సరసలా ఉంది. అందమైన తరుణి అయిన కైకేయి మహారాజు మనస్సులో ప్రాణాధికమైన ప్రియురాలు. అందువలన ఆమెను అలాంటి స్థితిలో చూసేసరికి ఆయన తీవ్రమైన ఆందోళనకు గురయ్యాడు. మోకాళ్ల మీద నిలిచి మహారాజు ప్రేమ మీర ఆమె ముఖాన్ని నిమురుతూ, నా ప్రియమైన కైకేయి, నీకు వచ్చిన బాధ ఏమిటో చెప్పు. నీ విషాదానికి కారణం ఏదైనప్పటికీ కూడా ఆ బాధను తొలగించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అది తెలుసుకో. ముందు నేను నీ పట్ల తగిన శ్రద్ధ చూపడం లేదా? నీ సవతులతో ఏదైనా గొడవపడ్డావా? ఎవరైనా నీకు కోపం తెప్పించే పని ఏదైనా చేశారా? ఓ నా ప్రియతమా, దయచేసి నేను నీ దాసుండని తెలుసు కదా. నీకు సంతోషం కలిగించే ప్రయత్నానికి నేనెన్నడూ వెనుకాడను కదా. దయచేసి స్వేచ్ఛగా మాట్లాడు. నీకు బాధ కలిగిస్తున్నదేమిటో నాకు చెప్పు. ఉదయిస్తున్న సూర్యుడు ప్రాతకాలపు మంచును మాయం చేసినట్లుగా నీ దుఃఖాన్ని నేను పోగొడతాను అంటూ తన ప్రియతమ రాణిని వేడుకుంటున్నాడు దశరథ మహారాజు. మన్మధుడి కామశరాఘాతానికి గురయ్యాడు దశరథ మహారాజు. ఇంద్రియ వాంఛలకు బానిసైపోయాడు. మహారాజు మాటల్ని విన్న కైకేయిలో తన లక్ష్యం నెరవేర్చుకోగలనన్న ధీమా కలిగింది. కొద్దిసేపు మౌనంగా ఉన్న మీదట కైకేయి, ఎవరూ నన్ను అవమానించడం కానీ నా పట్ల అగౌరవం చూపటం కానీ చెయ్యలేదు మహారాజా. నా మనసులోనిదేమిటో నీకు చెబుతా. అయితే నేను కోరిన దానిని నిస్సంశయంగా నెరవేరుస్తానని ముందుగా నాకు మాట ఇవ్వు. హామీ ఇస్తే అప్పుడు చెప్తాను అంది.
దశరథ మహారాజు కైకేయి తలను తన ఒడిలో పెట్టుకొని చెదిరిన ఆమె శిరోజాలను మృదువుగా సవరిస్తూ, రాముడిని తప్ప మరెవ్వరిని నేను అధికంగా ప్రేమించనని నీకు తెలుసు. నీవు ఆదేశించినది ఏదైనా సరే నెరవేరుస్తానని నేను ఒట్టు వేసి చెప్తున్నాను. నీకు కావాల్సిందేమిటో చెప్పటానికి సంకోచించద్దు. దానికి తప్పకుండా నెరవేరుస్తానని నేను ఒట్టు వేసి చెప్తున్నాను. నిన్ను బాధిస్తున్నదేమిటో నాకు చెప్పు అన్నాడు. తన భర్త ముమ్మారు చేసిన వాగ్దానం విన్న మీదట ఇక అతడు పూర్తిగా తన ఆధీనంలోకి వచ్చాడు అని కైకేయికి దృఢ విశ్వాసం కుదిరింది. తన కుమారుని పట్ల గల పక్షపాత బుద్ధి నుండి ఉత్పన్నమైనటువంటి ప్రబలమైన వాంఛ తనను ప్రేరేపించగా రాణి భయంకరమైన మాటలు ఇట్లా పలుకుతోంది. ద్వాదశాదిత్యులు, ఏకాదశి రుద్రులు, అష్టవసువులు, కవలలైన అశ్విని దేవతలు ఇందుకు సాక్షులగుదురుగాక. సూర్యచంద్రులు, అహోరాత్రాలు, చతుర్దిశలు కూడా సాక్షులగుదురుగాక. గంధర్వులు, రాక్షసులు, పితృదేవతలు, భూత పిశాచాలు, తక్కిన జీవరాశులన్నీ కూడా ఇప్పుడు సాక్షులగుదురుగాక. ధర్మాచరణశీలుడు, సత్యవ్రతుడు, ధీమంతుడు అయినటువంటి నా నాథుడు నా కోరికను నెరవేరుస్తానని వాగ్దానం చేశాడు. ప్రియనాథ, మునుపు దేవాసుర సంగ్రామంలో నీవు తీవ్రంగా గాయపడి మృతునిగా భావించి వదిలివేయబడినటువంటి విషయం జ్ఞాపకం చేసుకో. నేను నీకు ఎలా పరిచర్యలు చేసి నీ ప్రాణాలు నిలిపానో జ్ఞప్తికి తెచ్చుకో. ఆ కారణంగా నువ్వు నాకు 2 వరాలు ఇస్తానని వాగ్దానం చేశావు. ఆ 2 వరాలు ఈ రోజున నీవు నాకు తప్పనిసరిగా ప్రసాదించాలి, లేకపోతే నేను దుఃఖంతో నా ప్రాణాన్ని త్యజిస్తాను అని చెప్పేసింది. నేను అర్థించేదేమంటే, రాముడి పట్టాభిషేకం కోసం నీవు చేసిన ఏర్పాట్లతోనే భరతుణ్ణి రాజసింహాసనానికి వారసుడిగా ప్రతిష్ఠించాలి. ఇది నా మొదటి కోరిక చెప్పేసింది. రెండవది, రాముడు ఈరోజే దండకారణ్యానికి వెళ్ళి నారవస్త్రాలను, జింక చర్మాన్ని మాత్రమే ధరిస్తూ వచ్చే 14 సంవత్సరాల పాటు ప్రవాస జీవనం గడపాలనేది నా 2వ కోరిక అని బయటపెట్టింది. కైకేయి యొక్క అంతిమ నిర్ణయాన్ని విన్నంతలోనే దశరథ మహారాజు దిగ్భ్రాంతితో నిశ్చేష్టుడై నిలబడిపోయాడు. వేదనతో జ్వలిస్తూ, నాకేమవుతోంది? నేనేదైనా పూర్వజన్మకు సంబంధించిన దృశ్యాన్ని చూస్తున్నానా? బహుశా నాకు పూర్తిగా మతి ఏమన్నా భ్రమించిందా అని అనుకుంటున్నాడు. ఇలా అనుకుంటూ మహారాజు వెనువెంటనే దుఃఖంతో వివశుడైపోయాడు. మూర్ఛిల్లి నేలపై వాలిపోయాడు. కొద్దిసేపటికి కోలుకున్నాడు. వేదనకు లోనైన దశరథుడు పరిస్థితి భరించడానికి సాధ్యం కానంత బాధాకరంగా కనిపించింది. మరొకసారి మూర్ఛపోయారు. తరువాత ఎంతోసేపటికి కానీ దశరథ మహారాజు పూర్తి స్పృహలోకి రాలేదు. ధైర్యం కూడగట్టుకున్నాడు. హృదయంలో ఆగ్రహాగ్ని పెళ్ళుబికుతూ ఉంది. తీవ్రమైన ఆందోళనతో దశరథ మహారాజు కైకేయిని, ఓసి దుష్టురాలా, నా వంశాన్నంతటినీ నిర్మూలించ నిశ్చయించుకున్నావేంటే? కుటిలాత్మురాలివా, అందుకు తగ్గ పాపం నేనేం చేశానే? రాముడు నీకు చేసిన అపచారం ఏంటి? రాముడు తన తల్లిని ప్రేమించినట్లే నిన్ను కూడా ప్రేమిస్తున్నాడు కదా. అతనికి కీడు చెయ్యాలని నీకింత పట్టుదల దేనికి? రాముడిని ప్రతి ఒక్కరూ ప్రాణాధికంగా ప్రేమిస్తారే. నేను కూడా అతడు లేనిదే జీవించలేను కదా. అవసరమైతే నా తక్కిన భార్యలిద్దరినీ వదులుకోగలను గాని రాముడిని ఎన్నటికీ విడిచి ఉండలేను అంటూ నిందించేశాడు. క్రోధావేశమంతా వెళ్ళగక్కిన మీదట దశరథ మహారాజు తీరు ఆకస్మికంగా మారిపోయింది. మహారాజు వినయంగా తన శిరస్సుతో కైకేయి పాదాలను స్పృశించాడు. మళ్ళీ, నా ప్రియమైన అందాల రాణి, నీ భయంకరమైన నిర్ణయాన్ని వదిలిపెట్టు. రాముడు సకల సద్గుణ సంపన్నుడు. అతడు దయార్ద్ర హృదయుడు, క్షమాశీలి, సత్యవ్రతుడు, మృదు స్వభావి, కర్తవ్యపరాయణుడు, సకల జన శ్రేయోభిలాషి అయినవాడు. నీ తనయుడు భరతుడు నిన్ను సేవించిన విధంగానే రాముడు ఎప్పుడూ ప్రేమగా నిన్ను సేవించాడు. నీకంత పట్టుదలగా ఉంటే భరతుడిని సింహాసనానికి వారసుడిగా ప్రతిష్ఠించడానికి నేను సిద్ధమే. కానీ రాముడిని అరణ్యానికి బహిష్కరించటం అనే దానిని మాత్రం నేనెప్పటికీ ఊహించలేను. రాముడిని హాని చెయ్యాలని కనీసం భావించగల సాహసం నీకెక్కడి నుంచి వచ్చింది? నిజానికి అతడు పూర్తిగా దోషరహితుడు కదా. నీ పట్ల ఎన్నడు గాని ఒక్క పరుషమైన పలుకు కూడా పలికి ఎరుగడే. నా మీద దయ చూపించు, మరేదైనా వరం అడుగు. ఈ సమస్త
ధరాతలాన్ని నీకు ధారపోయటానికి సిద్ధంగా ఉన్నాను. కానీ ఈ కోరిక మాత్రం తీర్చలేను. రాముడిని రాజ్య బహిష్కారం చేస్తే నాకు చావు తప్పదు. ఇట్లాంటి అత్యంత క్రూరమైన అధార్మికమైన చర్యకు నేను పాల్పడకుండా నన్ను వదిలిపెట్టు అని వేడుకుంటున్నాడు దశరథ మహారాజు కైకేయిని. హృదయ విదారకంగా శోకిస్తున్నాడు. గుండెలు పిండే వేదనతో గిజగిజలాడిపోతున్నాడు. మహారాజు దయాభిక్ష వేడినప్పటికీ కైకేయి ఏమాత్రం చెలించలేదు. తన నిర్ణయానికి దృఢంగా కట్టుబడి ఉంది. మహారాజుతో ఈ వరాలు ఇస్తానని చేసిన నీ వాగ్దానం నుండి వెనక్కి తగ్గడానికి ప్రయత్నిస్తున్నా నీవు ధర్మం వల్లించడానికి ఎలా సాహసిస్తున్నావయ్యా? నీవు వాగ్దానం చేశావు, ఆ సంగతి నేను మరిచేది లేదు. పావురమును రక్షిస్తానన్న వాగ్దానమును నెరవేర్చుకోవడం కోసం డేగకు తన మాంసాన్ని కోసి ఇచ్చిన శిబి చక్రవర్తిని గుర్తుకు తెచ్చుకో. నీవిచ్చిన మాట నిలబెట్టుకోకపోతే నీ యావత్ వంశ గౌరవాన్ని అది కళంకితం చేస్తుంది. అందువల్ల పరిస్థితులలో నిమిత్తం లేకుండా నీ వాగ్దానాన్ని నెరవేర్చి తీరాల్సిందే అని బదులు చెప్పింది. కైకేయి మాట్లాడుతూ ఉండగానే ఆమె పట్టుదల పెరగసాగింది. క్రోధం, దురాశ తనను వివశురాల్ని చేసింది. సిగ్గు, శరము వదిలేసింది. నీ అసలైన ఉద్దేశం నాకు తెలుసు. రాముడిని వారసుడిగా ప్రతిష్ఠించి నా కొడుకుని తరిమివేయటం నీకు సులభమవుతుంది కదా. నీకు ఈ అడ్డు తొలగిపోగానే ఇక నీవు కౌసల్యతోనే పూర్తిగా జీవిత సుఖాలు అనుభవించే స్వేచ్ఛ పొందుతావు. కానీ నీవు గనక నీ వాగ్దానం నిలుపుకోకుంటే నేను ఈ రోజే విషం తాగి మరణిస్తాను అని శపథం చేస్తూ అంటుంది కైక. తరువాత ఆమె పలుకులు తలుచుకుంటూ దశరథ మహారాజు వేదన చెందుతూ ఉన్నాడు. కైకేయి మౌనంగా ఉండిపోయింది. మహారాజు శూన్యంలోకి తేరి చూస్తూ ఉన్నాడు. మరొకసారి సంతులనం కోల్పోయాడు, సహనం కోల్పోయాడు. రామా రామా అంటూ నేల కొరిగిపోయాడు. జై శ్రీరామ్.